రే మామా నీ కాఫీ డే వస్తుందిరా. ఇప్పుడే వస్తాను. ఏ సౌమ్య, సౌమ్య, ఏ సౌమ్య, ఏయ్, ఏం పొడి చేద్దామని అంత స్పీడ్గా వెళ్తున్నావే? నేను పిలుస్తుంటే వినపడడం లేదా? చూడు, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. దారదులు. ఏంటేంటేంటి? మ్యారేజ్ ఫిక్స్ అయిందా? ఏంటి జోక్ చేస్తున్నావా? నీతో జోక్ చేయడానికి నాకు ఇక్కడ టైం లేదు. నీ ఓయ్ ఓయ్ ఓయ్, ఆగవే. నన్ను లవ్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానంటావా? నువ్వు ఆడదానివేనా? నువ్వసలు మగాడివేనా? ఏమన్నావు? నువ్వసలు మగాడివా అన్నాను. సరే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏం పెట్టి పోషిస్తావురా? నిన్ను నువ్వే మెయింటైన్ చేసుకునే దిక్కు లేదు. మీ నాన్న సంపాదన మీద బతుకుతున్నావు. అసలు నన్ను ఎలా పోషిస్తావు? పెద్ద హీరోలాగా ఫోర్స్ కొట్టడం, లవ్ చేయడం, పోలీసులు బూటు దెబ్బలు తినటం, బట్టలు లేకుండా రోడ్లంబడి పరిగెత్తడం, జనాల చేతిలో చీథూ అని ఉమ్మించుకో. మాట్లాడద్దు. బేవాస్ గా తిరగడం మానేసి సంపాదిస్తున్నప్పుడు కనిపించు. ఆనందంగా దేన్నైనా ఎదిరించి నీతో సంసారం చేస్తాను. లేదా నా తల్లిదండ్రులు చూసిన వాడితోనే నా జీవితం గడిపేస్తాను. రేపు నాకేం జరిగినా మా అమ్మా నాన్న నాకు సపోర్ట్ చేస్తారు. నా పెళ్లికి ఇంకా ముహూర్తం పెట్టలేదు. అందుకని నువ్వు మారిపోయి తిరిగి వస్తావని ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. అబ్బా, నాకు చాలా అనిపించింది. ఎవరిదైనా తల నరికైనా సరే డబ్బు సంపాదిస్తాను. అదే కదా మన ఇంట్లో వాళ్ళకి, అమ్మాయిలకి, జనాలకి, పోలీసులకి, ఈ బారు వాళ్ళకి అదే నాకు కావాల్సిందే. డబ్బులు వచ్చాక దానికే వెళ్ళి చెప్తాను. పెళ్లి చేసుకుందామంటే ఎంత ప్రేమిస్తారు. గంజైనా తాగుతా ఉంటారు, గుడిసెలో కూడా ఉంటా ఉంటారు, కలిసి ఉండాలని ఆశపడతారు. కానీ ఇలా డబ్బులు అడగరు. కరెక్ట్గా చెప్పావు. అదొచ్చి నోటికొచ్చేట్టు మాట్లాడుతుంది, డబ్బులు అడుగుతుంది. కానీ నేను మాత్రం దాన్నే పెళ్లి చేసుకోవాలంట. రే జగ్గో, ఇంకో పెగ్గుపోయిరా. మావా డబ్బులు లేవు మావా. ఉన్న డబ్బు బిల్లుకు సరిపోతుంది. చూసారా, ప్రతి దానికి దీనమ్మ డబ్బు డబ్బు డబ్బు. రే ఏం చేసైనా సరే మనం డబ్బు సంపాదించాలరా. ముందు బార్ కొనేయాలరా. హలో, ఎవరితో తెచ్చి ఇక్కడ పెడుతున్నావు ఏంటి? మేము ఆర్డర్ చేయలేదు కదా. మీకు ఇవ్వమని ఆయన చెప్పారు సార్. ఎవరు? హలో బాయ్స్, క్యారీ ఆన్ క్యారీ ఆన్. హలో తమ్ముడు, ఎవర్రా అతను? ఎవరెవరో బార్కు వస్తుంటారు, ఎవరు గుర్తుంటారు గురు? హేయ్, అతను ఎవరైతే మనకేంట్రా? ఏడాదికో రెండేళ్లకో ఒక్కసారి మనకి ఇలాంటి అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతానికి అతనే మన దేవుడురా. నోరు మూసుకుని ఓపెన్ చేసి తాగండి. తాగిన తర్వాత ఒక థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది. రే రే మామా, రే మన దగ్గర డబ్బులు లేవని అతనికి ఎలా తెలిసిందిరా? హలో, మైక్ తీసుకుని రాజా తన బాధ వెళ్ళగక్తుంటే వాడికేంటి ఈ దేశానికి వినిపిస్తుంది. అంటే మన కష్టాలు. హలో బాయ్స్, హౌ ఆర్ యు? ఏంటలా చూస్తున్నారు? తందూరి లెమన్ చికెన్ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయండి. తీసుకో, ఇది నా కార్డ్. పొద్దునే ఫోన్ చేయండి. గుడ్ నైట్ బాయ్స్. గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ, గుడ్ నైట్. పాపం రా, వాడికి మనల్ని చూస్తే ఏమనిపించిందో ఏంటో. రే వాడి పేరు చూడు. ఏంటి మావా ఇది? వాడి పేరు లేదు, నంబరే ఉంది. ప్రింట్ గింటి చేయడం మర్చిపోయారా ఏంటి? ఓ, వాళ్ళ అమ్మా నాన్న పేరు పెట్టడం ఇది ఫ్యాషన్ రా. మనిషే ఓ నెంబర్. క్యూరియాసిటీ పెంచడానికి చేసే ప్లాన్ ఇది. వాడి పేరు తెలుసుకోవాలనుందా? ఈ నెంబర్ కాల్ చేద్దాం అంతే. ఐడియా కొత్తలా ఉంది. మనం వీడిని మీట్ అయి తీరాల్సిందే. నా పేరు మనోహర్.
తాగితే మనిషి నిజం చెప్తాడంట. అందుకే నేను అప్పుడప్పుడు బార్లో దూరి తాగి మాట్లాడే వాళ్ళ కథలు వింటాను. జీవితంలో కష్టపడే వాళ్లకు హెల్ప్ చేస్తాను. చెత్త నాయాళ్ళకు కూడా దేవుడు ఉంటాడనేది ఈ రోజే అర్థమైంది గురు. నువ్వు మాకు హెల్ప్ చేస్తే మేము నీకో గుడి కట్టించి సొంతంగా నేనే నిలబడి నా చేతుల కర్పూరం వెలిగిస్తాను గురు. దానికి ముందే మీరు నాకు హెల్ప్ చేయాలి. 50 లక్షలు ఇస్తాను. 50 లక్షలా? రాజా, ఎవరినైనా అమ్మాయిని మన చేత రేప్ చేయించి సెక్స్ సినిమా తీసి ఐడియాలో ఉన్నాడేమో అడిగేస్తా నాకు. సార్, మీరేమైనా దేవుడి సినిమాలు తీసి ఐడియాలో ఉన్నారా? తీస్తాను. దేవుళ్ళది భూతలది కాదు, భూలోకానిది. ఆ? తెలుగులో రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా అనుకుంటారా? నోర్మిబే. ఒకడిని మర్డర్ చేయాలి. మర్డరా? రేయ్ పదండ్రా, ఇతను మాటలుంటే బాగుపడడం కష్టం. రండి. బ్రదర్, లాటరీ అయినా లక్ అయినా వచ్చేది జీవితంలో ఒకే ఒక్కసారి. హలో, మేం ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదు. అలాగని మీరంతా హీరోలా ఫీల్ అవుతున్నారా? అలాగే నువ్వేం డైరెక్టర్ కాదు. మీరు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆలోచించి చూడండి ప్లీజ్. రేయ్ పదండ్రా, ఇంకా గుడ్లు గోబల్లా చూస్తున్నారేంట్రా? పదండి. రేయ్, రారా. ఆలోచించండి. నా నెంబర్ మీ దగ్గరే ఉంది. ఏదో సొంత గొడవల గురించి మాట్లాడుకుంటే దానికే మనం ప్రొఫెషనల్ కిల్లర్స్ అనుకుంటున్నాడు. వీడు డబ్బులు ఇస్తాడంట, మనం మర్డర్ చేయాలంట. మీరేం దాని గురించి? ఏంట్రా, ఏంటి ఇక్కడ ఆలోచిస్తున్నారు? 50 లక్షల గురించి. రేయ్, మీకేమైనా పిచ్చి పట్టిందా? వాడేదో చెప్తే ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తున్నారు. ముందు బుర్రలోంచి ఆ విషయాన్ని తీసేయండి. మర్డర్ చేస్తారంట, మర్డర్. ఎందుకు చేయకూడదు? ఏమన్నా? ఎందుకు చేయకూడదు అంటున్నా. రే వినయ్, రోజు టీ సిగరెట్ కావాలంటే బడ్డీ కొట్టోడు తిడతాడు. ఇంటికి వెళ్తే అమ్మా నాన్నలు తిడతారు. పని పాట లేని బేవర్స్ నా కొడకల్లారా అని. ఈ రోజు వీడి లవ్వు నన్ను పోషించే కెపాసిటీ ఉందా నీకు అని అడుగుతుంది. దానికి ఏం సమాధానం చెప్తావు? రే, మేమే వెళ్ళి కష్టపడి సంపాదించాలంటే MBA డిగ్రీలేవి లేవు మాకు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు దేకితే 200 కూడా రావు. అది రోజు వచ్చిపోవడానికే సరిపోతుంది. మరి బువ్వకేం చేయాలరా? రే వినయ్, ఒక్క గంట పని, ఒక్క గంట పని 50 లక్షలు వస్తాయి. ఎవడు చూడొచ్చాడ్రా? రేయ్ ఒక్కొక్కడికి 10 లక్షలు వస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు మావా. రేయ్ చెత్తనా కొడక, ఒక్క డబ్బునే చూడదురా, జీవితాన్ని చూడు. డబ్బు కావాలంటే ఇంకోలా సంపాదించుకోవచ్చు. అదే జీవితం పోతే మళ్ళీ తిరిగి రాదురా. మర్డర్ చేయడం అంటే గోలీలాట అనుకుంటున్నావా? చూడు, ఊరికి రెచ్చిపోకు, నోరు మూసుకుని కూర్చో. ఏమంటున్నావు రావడంతో? మీ నాన్న మాస్టర్ కాబట్టి మాకు పెద్ద నీతి పాఠాలు చెప్పడానికి వచ్చావా? మీ ఇంట్లో పరిస్థితి ఏంటో నువ్వు ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించి చూసావా? మీ అక్కకి 25 సంవత్సరాలు వచ్చాయి, కానీ ఇంతవరకు మీ అక్కకి అసలు పెళ్లే కాలేదు. ఏయ్ థూ, మీ నాన్నకి వరకట్నం ఇచ్చి మీ అక్కకు పెళ్లి చేసే తాహత లేదురా. వరకట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే మగాడు ఈ భూ ప్రపంచంలో లేనే లేడురా. రేయ్ మాస్టర్, ఒక్కటి గుర్తుంచుకో, మనం ఈ పని చేశామంటే మీ అక్కకి మంచి సంబంధం తెచ్చి జామ్ జామ్ అని పెళ్లి జరిపించొచ్చురా. హెత్తు, ఇలాంటి హత్య చేసిన డబ్బులతో మా అక్క పెళ్లి జరపాల్సిన అవసరం నాకు లేదు. సంపాదిస్తా, ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదిస్తా.